తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. మనం చెప్పక్కర్లేదు, ఒక్కోసారి నేను చాలా గట్టిగా చెప్తానండి. మనం చెప్పే మాట కొంచెం అంటే ఏమంటారంటే మనిషిని విరిచినట్టు ఉంటుంది, మనిషిని హట్ చేసినట్టు ఉంటుంది. కానీ వాస్తవం చెప్తాను, ఈ వాస్తవంలో ఇలా ఉంటుంది లైఫ్, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తాం. దాన్ని ఒక్కొక్కసారి తీసుకోరు, దాన్ని ఏ మనిషి తీసుకోరండి, ఎవ్వరు కూడా. అది తీసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఈజ్ ద లెజెండ్, అది తీసుకోవాలి. అది అట్లాగా తను కూడా ఏంటంటే తన తాలూకా మోటివేషన్ కానీ తన తాలూకా ఇది కానీ తన ఓన్ సింగిల్గానే వెళ్ళింది, సింగిల్గానే చేసింది. అలాగే నేను కూడా సింగిలే. తనేమి పోతా అన్నప్పుడు యాజ్ ఎ బ్రదర్గా ఏం సజెషన్ ఇవ్వలేదా? కామన్గా ఉంటాయి ఇవన్నీ అందరి లైఫ్లలో, డిసిషన్ తీసుకోకు, కేవలం వాళ్ళిద్దరు విడిపోవడానికి ఆయన ఓన్లీ డ్రగ్ అడిక్షన్ అవ్వటం వల్లే అనేది రీజనా, లేకపోతే వేరే? ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి తను, అంటే ఆఫ్ ద కెమెరా అడగండి, ఆన్ కెమెరా కాదు. నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను సార్, ఓకే, కలిసి ఉండాలని చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపేయడం చాలా ఈజీ. అవును, దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు, తరం కాదు. తెగే వరకు ఎందుకు తెచ్చుకోవాలి? తెగుతుంది అనుకున్నప్పుడు దాన్ని మనం సామరస్యంగా జాగ్రత్త చేసుకోవాలి. అందుకే ఆడదానకుండా బాధ్యత కానీ, బలం కానీ, ఆవిడ మీద ఉండే గౌరవం కానీ, ఆప్యాయత కానీ, పరితాపం కానీ ఆడవాళ్ళకే ఉంది. వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళే ఆలోచించి ఎవరైతే ఇది కాదు, దీన్ని కరెక్ట్ చేసుకోగలం, నేను దేనికైనా సిద్ధపడతాను, మనది అనుకొని మనం జాగ్రత్తగా దీన్ని కూపప్ చేసుకొని అలా నిలబెట్టుకోవాలి అని అనుకుంటే హ్యాపీ. సార్ ఈరోజు డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, ఉంటాయి, అది వేరే సంగతి. కానీ ఒక మనిషిని నిలబెట్టడం, ఓ మనిషితో నడవడం, అవును, ఆ మనిషి తాలూకా బిహేవియర్ అటు ఇటు ఉన్న బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది స్త్రీ దీంట్లోనే ఉంటుందండి. కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు, 90% చాలామంది. నేను పబ్లిక్లో చాలామందిని చూస్తాను. చాలామందిని చూస్తే నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నానండి, నా పిల్లల్ని నేనే చేస్తున్నానండి. సింగిల్ ఇది తల్లులు కానీ, తల్లులే ఎక్కువ, అవును, తల్లులు ఎక్కువ నేను చూస్తున్నాండి. ఎందుకని అడగను, ఎప్పుడైనా చెప్తే ఎందుకు దేనికైందని అడగనండి. అది యువతల వాళ్ళ తాలూకా ఇది ఉండొచ్చు, అవతల వాళ్ళ తాలూకా ఉండొచ్చు. అంతేకాని వాళ్ళదే తప్పని మనం అన్నా కూడా తప్పే, వీళ్ళదే తప్ప ఉండొచ్చు. అలాగా అట్లాంటి చాలా డిస్కషన్స్ అని వన్స్ ఒకసారి మళ్ళీ నేను కలిపిన రోజులు ఉన్నాయి. ఓకే, కలిపి వీళ్ళిద్దరూ తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా నుంచి హ్యాపీగా ఉంటామని ఆల్ ఆఫ్ సడన్ అది మన చేతిలో లేదు. ఎన్ని రోజులైంది మీరు బయటపడటానికి? ఎవరు అది ఏం లేదు, అండ్ బయటపడ్డం అంటే కొంచెం చాలా బాధపడ్డాం. బాధపడి కాదు ఇది ఇది అని చెప్పాము. కానీ ఓకే, కానీ బాధపడితే వచ్చేది కాదు కదా, అది అట్లాగా. ఓకే, వెళ్ళింది. స్ట్రాంగ్ అండ్ బోల్డ్. సో తన క్యారెక్టర్ సినిమాలలో ఉన్నట్టు ఉండరు, రియల్ లైఫ్లో వేరేలాగా ఉంటారు. అంటే స్ట్రాంగ్, తన మోటివేషన్ అది ఏదొచ్చినా తట్టుకోగలదు, దేనైనా కూడా చాలా రిసీవ్ చేసుకుంటుంది. సో యాజ్ ఎ పర్సన్ నాకు చాలా రెస్పెక్ట్ అని బయట చూశాను కాబట్టి. లేదు అంటే మాకు మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్పించినాయండి. అంటే ఎక్కడ కూడా నేను కానీ తను కానీ ఎక్కడ కూడా మాకేమీ లేవు. లేకపోవడానికి ఏంటంటే కాండక్ట్ అనేది సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది సార్, స్కూల్లో చదివేటప్పుడు కాండక్ట్ సర్టిఫికెట్ లాగా మన బిహేవియర్. నేనున్నాను అనుకుంటే, నేనేమన్నా రాంగ్గా వెళ్ళాను అనుకోండి, మీ చెల్లెలు కూడా ఇండస్ట్రీలో ఉంది కదా అంటారు. అట్లాగే ఏంటంటే మనంగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని చెప్పేసి మనకేమి ఒకటి ఏదైనా రాయి పడ్డాదనుకోండి, రాయి తీసేదానికి ఎవరు రారు, ఆ రాయిని మనమే తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే బలం ఉండాలి. ఆ బలం లేనప్పుడు రాయి వేయించుకోకుండా మనం ఉండాలి. అది
అని అలాగా వెళ్తూ ఉంటుంది అనమాట అండి. అది గ్రేట్. అసలు రియల్ లైఫ్ లో ఇంత బాగా లీడ్ చేస్తున్నారంటే ఒక సంబంధం పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అల్లుడా ఇది మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ యుఎస్లో ఉన్నాడు. యుఎస్లో సేమ్ రఘువరన్ గారు లాగే ఉంటాడు కదా, సేమ్ అలాగే ఉంటాడు. హైట్ గానీ హైట్ అంత అలాగే ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్నకు చూడలేదు. నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఓకే. అంత ఇష్టం. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకు అంటే? మహా ఇష్టం, చాలా ఇష్టం. తను చనిపోవడానికి కారణం కూడా అదే. అవునా? ఎవరైనా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సార్, నా బ్లడ్ నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నేను పంచిన ఒక బ్లడ్ రిలేషన్ నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు నేనెందుకు నా కొడుకు నా దగ్గర లేడు అనుకోండి, ఐఎమ్ నథింగ్, నాకు అవసరం లేదు. కృష్ణకి ఎక్కువ వెళ్ళిపోయారు ఆయన, కొడుకు దూరం అయిపోయాడు అంతే. ఓకే, అర్థమైంది. బట్ మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సో పర్సనల్ లైఫ్లో రఘువరన్ గారిని యాజ్ ఏ బావగా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఆయనలో అంటే ఏమని చెప్తారు? ప్రొఫెషనల్గా ద గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు అంటే ఏం చెప్తారు? అతని గురించి చెప్పడానికి ఏంటంటే ఈజ్ గుడ్ పర్సన్ అంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అతనిలో ఉండే క్వాలిటీస్ ఎదుటివాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఓకే. తనకున్న దాంట్లో ఏది పట్టించుకోడు. అది అట్లాంటి క్యారెక్టర్. సరే పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని అతనికి చెప్పాను. అతనికి ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్తే అడిగితే, నువ్వేనా రజనీకాంత్ అని? ఆయన గారు నువ్వేనా రజనీకాంత్ అని? నేను రజనీకాంత్ కాదు, నీ బావమరిదిని అన్నాను. ఏంటి అని తిరుగుతున్నాను. నా భావాన్ని నేను బాగు చేసుకోవడం నా బాధ్యత అన్నాను. నేను చూసుకోవాలి కదా. అట్లా ఆ తర్వాత నాకే ఎక్కువ ఫోన్ చేసేవాడు. ఓకే. ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలాజీ అనేవాడు. ఇలా అంటే చేసాం అవన్నీ అనుకోండి, అవన్నీ మామూలే, అదంతా ఇదేం కాదు. ఆయన చనిపోయే వరకు మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. టర్మ్స్ అంతా కూడా బాగుండడం అంటే సార్, మాట్లాడుకునే వాళ్ళని చేసేవాళ్ళని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ మదర్తో మాట్లాడేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, రోహిణితో మాట్లాడేవాడిని, అందరితోనూ ఉండేది. ఓకే. ఏదైనా కూడా ఇంకా ఒకసారి అంటే 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. మనం బయట నుంచి ఎన్నైనా చెప్తాం. బయట నుంచి చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. జరిగిన దానికి ఎంతవరకు చేస్తాం? మనం ఎప్పుడో చేతులు గట్టిగా బిగించుకొని ఉండాలంటాం. అలా లాక్కొని పోతా ఉంటే మధ్యలో వేవ్ అనే దాన్ని మనం మార్చలేం కదండి. మైండ్ సెట్ మార్చలేం కదా. అట్లాగా అయింది, తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా కొంచెం అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తను కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించుంటే స్టిల్ ఇస్ అలైవ్. ఓకే. ఆయన కూడా బతికుండేవాడు ఇప్పటికి. షూర్. ఓకే. ఫుల్ డ్రగ్ అడిక్షన్ సార్ ఆయన? నాకు సరిగ్గా తెలియదు. వన్ ఆఫ్ ద రీజనే ఓవర్ డ్రగ్స్ తీసుకోవటం, రైట్? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అందరూ చెప్పేవారు. అందరూ చేశారు, కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఒకసారి అంటే మామూలుగా కలిసాం, చేశాను అంతే. జాలీగా ఉంటారా? జాలీగా ఉంటాడు. అందరికి హెల్పింగ్ నేచరు, మంచి. ఎవరికైనా డబ్బులు కావాలని ఇచ్చేవాడు, అన్ని చేస్తాడు. చనిపోయే టైంకి ఫైనాన్షియల్ గా హీస్ ఓకే? నాట్ ఓకే, అంత కాదు. తన్ని అదంతా కరెక్ట్ చేసుకుంది రోహిణి. అది ఆ టైంలో తనే నిలబడి మొత్తం అంతా చేసింది. ఓకే. చనిపోయినప్పుడు మొత్తం అంటే కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, కొంచెం అటు ఇటు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన తర్వాత లాస్ట్లో అవతల వాళ్ళకి మళ్ళీ తినే మొత్తం అంతా ఇచ్చేసి, తినే మళ్ళీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోయి తిన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంది. కష్టపడ్డది, బాగా కష్టపడ్డది. వదలలేదు చనిపోయే వరకు అతను. వదలలేదులేండి, అంటే ఎంతైనా ఉంటుంది కదా. అదొక బాబు దూరం అయ్యాడని ఒకటి ఆయనకి. తప్పే ఉంది, ఆమె కూడా బాబు చెడిపోతాడే ఉన్న ఒక ఆలోచన ఉండొచ్చు యాజ్ ఎ మదర్ గా. అది మనకి అంటే ఇన్నర్ మనకి తెలియదు కదా, మనకి అంత లేదు. కొన్నాటి వరకు కొంతవరకే వెళ్తాం, అంతకుమించి మనం వెళ్ళకూడదు. ఓకే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.